మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే వేద మ్యామ్. నమస్తే ఉషమ్మ. ప్రస్తుతానికి మనకి వచ్చిన కామెంట్లో నుంచే ఒక కామెంట్ గురించి నేను మాట్లాడతాను. కన్న తల్లి అందాన్ని చూసి ఓర్వలేని కూతురు తల్లిని హింసించడం, ఇండైరెక్ట్గా మాట్లాడడం, ఎత్తిచూపు మాటలు మాట్లాడడం, లేదు అంటే తనకి బాధ కలిగించే విధంగా బిహేవ్ చేయడం ఆ కన్న తల్లి తీసుకోలేకపోతుంది. దాన్ని ఏ విధంగా మనం చూడొచ్చు అంటాం, బయట ఎవరు ఎన్ని మాట్లాడినా తల్లి వదిలేసుకుంటుంది, వినివినట్టుగా ఉంటుంది. కన్న బిడ్డే అలా మాట్లాడుతుంటే తల్లి అసలు తీసుకోలేదు. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ తల్లి విషయంకి వస్తే మనం ఏ విధంగా చూడొచ్చు అంటాం ఈ కేసుని, ఒకసారి దీని గురించి. రాముడి తత్వం అర్థం చేసుకోలేని వాడికి రావణుడి గతే పడుతుంది. ఇది తథ్యం. హిస్టరీలోనైనా అంతే, ప్రజెంట్లో అయినా అంతే, పాస్ట్లో అయినా అంతే. ఇది సైకాలజీ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కేసుని. ఓకే, ఒకటి డిస్ప్లేస్మెంట్ అంటారు. అంటే కోపం ఒక దగ్గర చూపించకుండా ఇంకొక దగ్గరికి రివర్ట్ చేయడం, ఎందుకంటే వాళ్ళు మెత్తగా ఉన్నారు కాబట్టి. అత్త మీద కోపం దుత్త మీద చూపేయడం అన్నట్టుగా. అంటే తనకు నేను అందంగా లేదు అన్నది పాయింట్ ఒకవేళ తన మనసులో ఉంటే, అమ్మ అందంగా ఉంది అన్నది ఎక్కువ హైలైట్ చేసుకుంటుంది. రైట్? ఎవరికైనా దేవుడు తన శైలిలో అందాన్ని ఇచ్చాడు. కొందరికి మాటలో ఇచ్చారు, కొందరికి రూపంలో ఇచ్చాడు, కొందరికి దయాగుణంలో ఇచ్చినారు, కొందరికి రిసీవింగ్లో ఇచ్చారు, టాలెంట్, స్కిల్. దే సో మెనీ వేస్. ఎవరికైనా నిహత్తా పంపలేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మిమ్మల్ని నిహత్తా పంపలేదు, ఏ దేవుడు పంపడు. నీకంటూ అన్నం ఎలా తినాలి, అరే బిడ్డను ఒకసారి కనేటప్పుడు వాడు ఎలా తింటాడు అని ఒక్క మనిషి గురించే ఒక తల్లి ఆలోచించినప్పుడు, తల్లిని కన్న తల్లి, అమ్మలను కన్న అమ్మ ఆమె, ఆ దేవత ఆలోచించదా? ఇట్లా గాలికి తీసి నిన్ను ఎర్త్ మీద పాడేస్తుందా? దిమాగ్ లేని ఐడియా కాదా ఇది? సో నిహత్త రాలేదు, నీకంటూ ఒక అందం ఖచ్చితంగా ఉంది. ఇంత చిన్న యాక్సెప్టెన్స్ లెవెల్ లేకపోవడమే దీనికి సైకాలజీ పరంగా కేస్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఒకటి డిస్ప్లేస్మెంట్, తన మీద తను చేసుకోలేక పక్క వాళ్ళ మీద వేయడం, బ్లేమ్ గేమ్ ఇస్ ఆల్సో అనదర్ థింగ్. ఇంకొకటి మీరు అన్నట్టు పైశాచిక ఆనందం, అంటే పక్క వాళ్ళ కష్టంలో, పక్క వాళ్ళ కన్నీళ్ళలో ఒక విధమైన ఆనందం ఎత్తుక్కోవడం. ఈ ఇట్లాంటి బిహేవియర్ ఎలా డెవలప్ అవుతుంది అంటే, మనం పెరిగేటప్పుడు మన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, మనమంతా అట్లీస్ట్ ఈ జనరేషన్ వరకు మనం పెరిగినప్పుడల్లా మనం ఎలా పెరిగాం? పెద్దవాళ్ళని చూసి పెరిగాం, జాయింట్ ఫ్యామిలీలలో పెరిగాం. అయ్యగారులు వస్తున్నారు పోతున్నారు, స్వామీజీలు వస్తున్నారు పోతున్నారు, మంచి వింటున్నాం, చెడు వింటున్నాం. చెడు ఎండ్ ఆఫ్ ద డే పోతుంది, మంచి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. రైట్? కానీ ఇప్పుడు మనం చూసేది ఏంటి? టీవీ సీరియళ్ళు. మనం మధ్యాహ్నం అంతా చేసేది ఏంటి? టీవీ సీరియళ్ళు. మనం పండుకునే ముందు గుర్తుపెట్టుకునేది ఏంటి? టీవీ సీరియళ్ళు. మనం ఫోన్లో మాట్లాడేది ఏంటి? టీవీ సీరియళ్ళు. రాముని తత్వమా మాట్లాడేది? కృష్ణుడి తత్వమా మాట్లాడేది ఏంది? వీళ్ళ మీద ఎట్లా కుట్ర పన్నాలి, వాళ్ళ నేమ్ని ఎట్లా డీఫేమ్ చేయాలి, వీళ్ళని ఎట్లా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగట్టాలి, వాళ్ళని ఎట్లా ఇంట్లో నుంచి తీసుకొచ్చుకోవాలి, చెడు తెచ్చుకోవాలెందుకు, మంచి పాడేయాలెందుకు, ఆ తర్వాత ఏది లేదు అని దేహ్యాన్ని అడుక్కోవాలెందుకు? ఇవన్నీ బిహేవియర్లు చూపించేదే టీవీ సీరియల్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ టీవీ సీరియల్ బాస్. నువ్వు మంచి చెప్పావా, నీకు నేను దాసోహం. చెడు చెప్పావా, ఐ విల్ టెల్ అబౌట్ యూ 100 more times. నువ్వు చూపించాలి అనుకున్నప్పుడు, మీడియాలో ఉన్నప్పుడు యూ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. రేపొద్దున ఏదైతే నువ్వు నేర్పించుకుంటున్నా అది నాకు తెలియదు అంటున్నావు చూడు, అదే తిరిగి నీ ఇంట్లో, నీ నట్టింట్లో, నీ బిడ్డ దగ్గరే నువ్వు వింటావు. సో ఆల్వేస్ వెన్ యూఆర్ సిట్టింగ్ అండ్ సేయింగ్ సంథింగ్ టు సంబడి, రామతత్వం అన్నా నేర్పించు, లేదా సరళంగా ఉండడం అన్నా నేర్పించు. అంతేగాని పక్క వాళ్ళని కిందకి దించి వాళ్ళ మీద, అంటే శవం మీద పట్ట చిల్లరని ఎత్తుక్కొని బిర్యానీ కొనుక్కొని తినరా కొడక అని నేర్పిస్తున్నావు ఇన్ సీరియల్స్. ఇది ఊషమ్మ మనం నేర్చుకునేది. నువ్వు కూర్చొని కార్టూన్ ఒకసారి పెట్టి చూడు, చిన్నపిల్లలలో ఏమొస్తుందో చిన్నపిల్లల కార్టూన్. అంటే పుట్టుక నుంచి వాళ్ళు నేర్చుకునేది ఏంటి? ద్వేషం. పుట్టుక నుంచి వాళ్ళు నేర్చుకునేది ఏంటి? ఫైటింగ్. పుట్టుక నుంచి వాళ్ళు నేర్చుకునేది ఏంటి? పక్కోడిని కిందకి ఎలా దించాలి, పక్కోడిని దించితే మాత్రం నాకు వచ్చే సంతోషం ఏంటి, ఎంతమందిని దించితే నేను అంత గ్రేట్. ఇది నేర్చుకునేటప్పుడు ఇఫ్ దిస్ ఇస్ ఆల్ యువర్ ఇన్పుట్,
అవుట్పుట్ ఏం సరస్వతీదేవి వస్తుందా, గాయత్రీదేవి వస్తుందా? ఇంపాసిబుల్. ఇజంట్ ఇట్? సో మీరు ఒకవేళ ఇలాంటి ఎన్విరాన్మెంట్లో మీరు పెరగొద్దు అనుకుంటున్నా, మీ బిడ్డలు పెరగొద్దు అనుకుంటున్నా, ఆల్వేస్ రిమెంబర్ మీ ఇన్పుట్ ఏమిస్తారో. మళ్ళీ కేస్ దగ్గరికి వచ్చి చెప్తున్నా, తల్లి మీద ద్వేషం పెంచుకొని తల్లినే బాదర్ చేయడం అంటే ఏంటి? నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ని బాదర్ చేసుకున్నట్టే కదా. ఎస్. ఎవరికి ఏ ఆస్తులు ఉన్నా ఉండకపోయినా తల్లికి ఉన్న ఆస్తి బిడ్డలు. రైట్? ఏ బిడ్డలే నువ్వెంత అని మాట్లాడిన నాడు ఆమె శ్వాస ఉండి బతికి ఉన్నట్ట లేనట్ట ఏందన్నట్టు కూడా. రైట్? భర్తకి ఎంత భారం ఉన్నా ఇల్లు మొయ్యాలి కాబట్టి ఆయనకి కొంచెం మరుపు అనే ఆప్షన్ ఉన్నది. తల్లి ఎంత భారం మోసినా కళ్ళు రెప్పలు చూడు ఉషా, ఎన్నిసార్లు కొడుతున్నానో అన్నిసార్లు కష్టం గుర్తుపెట్టుకుంటుంది తల్లి. మళ్ళీ మళ్ళీ తలుస్తుంది తల్లి ఎన్నిసార్ల కష్టాన్ని తలుచుకుంటుందో, ఎన్నిసార్లు తన కన్నీరికి నువ్వు రీజన్ అవుతున్నావో, ఈ రీజన్ నువ్వు అయినవు అని సాక్ష్యం నేచర్, సాక్ష్యం డెస్టినీ, సాక్ష్యం యూనివర్స్, సాక్ష్యం నీ దైవం, నీ ఇష్ట దైవం. ఈ ఇందులలో ఏ ఒక్కరు కూడా మెచ్చని బిహేవియర్ ఇది. ఏ ఒక్కరు కూడా రేపు నువ్వు కష్టపడుతున్నావంటే రాని బిహేవియర్ ఇది. రాసిస్తా ఇంత జరిగినా నీకు మళ్ళీ నిలబడేది ఆ తల్లి ఒక్కటే. ఆ తల్లి నిలబడ్డ రోజే మళ్ళీ నీకు బలం బలగం అన్నీ వస్తాయి. ఏ రోజైతే తల్లి దగ్గర నువ్వు ఎంతనే కష్టపెట్టు అమ్మా ఐఎమ్ సారీ కూడా చెప్పకు, అమ్మా అని ఒక్క మాట పలికితే తల్లి పేగు కదలకుండా ఉండదు. ఆడ జన్మ అంటే 6 ఏండ్ల ఆడ జన్మ కూడా ఇట్స్ ఓకే, నేనున్నాను, ఐ లవ్ యూ అంటూ బుచ్చి పాదాలు వేసుకొని నీ దగ్గరికి వస్తుంది. అలాంటిది తల్లి రాదా? ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కరం, మీరు నేను ప్రతి ఒక్కరం మనం చెయ్యని తప్పు కాదు ఇది, మనం తీర్చుకోలేని ఒప్పు కాదు ఇది. జస్ట్ గో టు యువర్ మామ్ అండ్ సే I just love you. That's it. వెరీ ఎమోషనల్ వీడియో, నన్నే కదిలించేసింది. చాలా సందర్భాల్లో మీరు ఇందాక ఒక మాట అన్నారు, తల్లిదండ్రులకి ఏమున్నా లేకపోయినా మీ ఆస్తి ఏంటంటే మా పిల్లలు అని చెప్తూ ఉంటారు. అందులో ఫస్ట్ మా అమ్మ గురించి నేను చాలా గొప్పగా చెప్తాను మేడం. ఒకటే వర్డ్లో ఎక్కడికన్నా వెళ్ళని, ఎన్ని ఫంక్షన్స్ కన్నా అటెండ్ అని మా అమ్మ చాలా ప్రౌడ్గా చెప్తుంది, నా 2 పిల్లలు నా ఆస్తులు, నా కూతురు చాలు మమ్మల్ని నిలబెట్టింది అని చాలా ప్రౌడ్గా చెప్తుంటుంది మా అమ్మ. పిల్లల నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కూడా అది మాత్రమే. సో ఒక ఆడపిల్ల కన్న తల్లిని ఏ అందం చూసి ఓర్వలేని, మంచి చీర కట్టుకుంటే ఓర్వలేని కూతుళ్ళు ఉండడం ఆ తల్లికి నిజంగా నరక యాతన. బతికున్న శవంతో సమానంగానే బతుకుతూ ఉంటుంది ఆ తల్లి. ఇంకెప్పుడు ఏ ఆడపిల్ల ఇటువంటి మాటలు మాట్లాడకూడదని ఆశిద్దాం. అండ్ కంటిన్యూయింగ్ విత్ యువర్ వర్డ్, మీరు ఏదైతే ఆ మాట అన్నారు చూడండి, మా మమ్మీ నేను నిలబెడతాను అని, ఏ మాట అయితే తను అన్నిసార్లు అన్నదో అదే మీరు ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. ఎస్. ఆన్ దిస్ నోట్ నేను పేరెంట్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఇస్తున్నాను. బిడ్డలని అరే దరిద్రుడా, అరే నువ్వు ఎందుకు పుట్టినవురా, అరే నువ్వు పుట్టినప్పటి నుంచే ఇట్లరా, ఇలా కాకుండా అరే నువ్వే నా బలం రా, అరే నువ్వు ఉంటే చాలురా అనండి. కాళ్ళు చేతులు పని చెయ్యక పడిపోయి బెడ్ మీద ఉన్నోడు కూడా లేచి రేపొద్దున మీతో పాటు ఇంకో 4గురికి అన్నం పెట్టకపోతే నన్ను అడగండి. ఆ మాటలోనే మెడిసిన్ ఉంటుంది, ఆ మాటలోనే దైవత్వం ఉంటుంది, ఆ దేవతని కూడా కదిలిస్తుంది. ఆల్వేస్ యాజ్ ఎ పేరెంట్ మంచే మాట్లాడండి బిడ్డల మీద, మంచే పలకండి. ఆ పలుకే వాళ్ళకి 10 సంవత్సరాలు సరిపోను ఆక్సిజన్ ఇస్తుంది. ఆ ఆక్సిజన్ లేకనే కోవిడ్లో ఇంతమంది చనిపోయారు. ఆ ఆక్సిజన్ కూడా ఆ తల్లి దగ్గర నుంచే దొరుకుతుంది. అది మాత్రం కంటిన్యూస్గా ఇవ్వండి మీ బిడ్డకి. నువ్వు ఉన్నావు నాన్న, 4గురికి అన్నం ఉంటుంది, నువ్వు ఉన్నావు నాన్న, నాకు అన్నం ఉంటుందితో పాటు నువ్వు ఉన్నావు, 4గురికి అన్నం ఉంటుంది, నువ్వు ఉన్నావు, 4గురి ఆడబిడ్డల మీద కొంగు ఉంటుంది అని ఇవి 2 మాటలను చెప్పండి. ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ ఇవి 2 మాటలు చెప్పండి. రేపు పొద్దున భారతి అంటే, ఇండియా అంటే, భారతదేశం అంటే మొత్తానికి 365 డిగ్రీస్ తిప్పి చూపించగల బలం ఈ యొక్క బిహేవియర్లో ఉంది. థ్యాంక్స్ ఫర్ యూ టు రిమైండ్ దాట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.